గుంటూరులోని చుట్టుగుంటలోని నూతనంగా ఏర్పాటు చేస్తున్న వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని డిప్యూటీ డైరెక్టర్ రామరాజు పరిశీలించారు. పాత యార్డు భవనాన్ని సుమారు 3 కోట్లతో ఆధునీకరించారు. ఈ నెల 27 నుండి తమ కార్యకలాపాలు ఇక్కడి నుండి ప్రారంభిస్తామని రామరాజు చెప్పారు. ఈ కార్యాలయానికి సుమారు 400 మంది ఉద్యోగులు తరలివచ్చే అవకాశం ఉంది. స్విమ్మింగ్ పూల్స్ లో వరుస మరణాలతో అప్రమత్తమయ్యారు హైదరాబాద్ పోలీసులు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. సరైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 5 స్విమ్మింగ్ పూల్స్ ను సీజ్ చేశారు అధికారులు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. జూన్ 5న మహాధర్నాకు గ్రామ పంచాయతీ కారోబార్స్ బిల్ కలెక్టర్స్ ఉద్యోగుల సంఘం పిలుపునిచ్చింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టే మహాధర్నా అనంతరం జూన్ 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు సంఘం నేతలు వెల్లడించారు. దశాబ్దాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇంతవరకు క్రమబద్దీకరించడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించడంలో తూర్పు కోస్తా రైల్వే ఎప్పుడు ముందుంటుందని వాల్తేరు రీజనల్ మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీ చెప్పారు. రైల్ హమ్ సఫర్ సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా మే 26 నుంచి జూన్ 1 వరకు చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్లు, ట్రైన్లు శుభ్రతపై పరిశీలన జరిపినట్టు వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు వాటర్ తరలింపు కోసం చేపడుతున్న పనులు ఉద్రిక్తతకు దారితీశాయి. ఏలేరు కాలువ నుంచి నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో స్టీల్ ప్లాంట్ అవసరాల కోసం శారదా నది నుంచి నీటిని పంపిణీ చేయడానికి అధికారులు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టారు. దీంతో శారదా నది నుంచి ఎల్లయ్య కాలువ ద్వారా రావాల్సిన నీరు ఆగిపోవడంతో రైతులు, అఖిలపక్ష నేతలు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి అధికారులను తమ వాహనాల్లో సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. పేకాట ఆడుతున్నందుకు ఓ సీఐని అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాలోని విజయనగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. డీసీపీ సురేష్ కుమార్ నేతృత్వంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. సీఐ నివాసంలో నిత్యం భారీ ఎత్తున పేకాట ఆడుతున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదు అందింది. దీంతో డీఎస్పీ తన టీంతో వెళ్లి సోదాలు నిర్వహించారు. సీఐ సదా నిరంజన్తో పాటు పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి వివాదాలతో ఓ మహిళను కూతురు, అల్లుడు కలిసి బంధించి దారుణం అనంతపురం జిల్లా రాయల చెరువులో వెలుగు చూసింది. నాగలక్ష్మికి ఆమె అల్లుడు ప్రసాద్ కు మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. దానిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో అల్లుడి ఇంటికి వచ్చిన నాగలక్ష్మిని ప్రసాద్, అతని భార్య సుజితలు బంధించారు. తాళ్లతో కట్టేసి దాడికి దిగారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు నాగలక్ష్మిని ఆసుపత్రికి తరలించారు. ప్రసాద్, సుజితలపై కేసు నమోదు చేశారు. వరంగల్లో ఇంటి పర్మిషన్ కోసం 20,000 లంచం తీసుకుంటుండగా ఓ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాజీపేట సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రమణయ్య రజనీకాంత్ అనే వ్యక్తి వద్ద నుండి లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఎలక్ట్రానిక్ షాపులో చోరీకి పాల్పడ్డ 3 మహిళలను హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 5,28,000 విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఈ నెల 13న కర్మన్ ఘాట్లోని వీబీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ సెట్లో చోరీకి పాల్పడ్డట్టు పోలీసులు చెప్పారు. వీరిపై గతంలో కూడా అనేక కేసులున్నాయని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన మాక్ డ్రిల్లో అపశృతి చోటు చేసుకుంది. కాలేజీలో ప్రమాదం జరిగితే అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అనే దానిపై అవగాహన కోసం మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారు. మురాదాబాద్లో ఓ కాలేజీలో మాక్ డ్రిల్ జరుగుతున్న సమయంలో ఓ టీచర్ కిందకు పడ్డారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఫస్ట్ గ్లోబల్ తెలంగాణ కన్వెన్షన్ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కళాకారులు, గాయకులు, పొలిటీషియన్లు ఇప్పటికే డల్లాస్ చేరుకున్నారు. అమెరికాలోని తెలుగువారు ఫస్ట్ గ్లోబల్ తెలంగాణ కన్వెన్షన్ కు హాజరై విజయవంతం చేయాలని టీడీపీ ప్రెసిడెంట్ విశ్వేశ్వర్ కోరారు. ఇవాళ ప్రత్యేకంగా పునర్నిర్మాణంలో బంగారు తెలంగాణ మార్చుకునే క్రమంలో ముందుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలందరినీ ఒక వేదికగా పిలిచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అందరినీ, ప్రజాప్రతినిధులందరినీ కూడా పిలిచి, ఇంటెలెక్చువల్ని, లిటరరీ టీంలందరినీ కూడా పిలిచి వారందరితోని ప్రపంచ సమావేశం నిర్వహించాలని నిర్ణయించి ఇక్కడ తీసుకొచ్చి డాలస్ వేదికగా జరుపుకుంటున్నాం. ఉద్యమానికి కనిపించనంత చంద్రునికి నూలుపోగులాదు అంతకంటే మిన్నంగా తెలంగాణ ఉద్యమానికి
తెలియనంత సహకారముతో రాష్ట్ర సాధనలో మహోన్నత పాత్ర నిర్వర్తించిన తెలంగాణ టీడీఎఫ్ ఎన్ఆర్ఐ ఈ సభలు అత్యున్నతంగా వర్ధిల్లాలి. అమెరికాలోని డల్లాస్లో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి మహానాడు జరిగాయి. ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది తెలుగువారు హాజరయ్యారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 5 పేద విద్యార్థుల్ని చదివిస్తున్నామని ఎన్ఆర్ఐ టీడీపీ తెలిపింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న జికా భూతంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. జికా వైరస్ వ్యాపిస్తున్న దేశాలకు వెళ్లొచ్చిన వారు 8 వారాల పాటు శృంగారానికి దూరంగా ఉండాలని సూచించింది. అలాగే పిల్లల్ని కనాలనే ఆలోచనలు కూడా వాయిదా వేసుకోవాలని హెచ్చరించింది. జికా వైరస్ విస్తరిస్తున్న దేశాలకు వెళ్లకపోవడమే మంచిదని WHO స్పష్టం చేసింది. తప్పనిసరి వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. ముందే వస్తాయి అనుకున్న రుతుపవనాలు ఆలస్యమవుతున్నాయి. ఈ నెల 7కి కేరళను తాకుతాయని గతంలో అంచనా వేసినా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఈ నెల 10 లేదా ఆ తర్వాత రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని చెబుతున్నారు. హిందూ మహాసముద్రంలో ఉన్న ప్రతికూల పరిస్థితులే ఇందుకు కారణమంటున్నారు. ఇవి వాటి విశేషాలు. కమింగ్ అప్ లైవ్ షో. నమస్తే.